6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000033390. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం యోగించేటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారాలతో పోల్చుకుంటే గత 2 వారాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి రాహు బలం ప్రధానమైనటువంటి బలం, అలాగే శుక్రబలం, చంద్రబలం, రవి బలం, అలాగే షష్ఠ స్థానమందు కుజుడు, ఇవన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహ సంపత్తులు. దీనివల్ల ఏమవుతుంది, ముఖ్యంగా కుజుడు మారిన తర్వాత గమనిస్తే చాలా యోగ్యమైనటువంటి కాలం నడుస్తుంది. చేతిలో డబ్బులు లేకపోవడము అనేటువంటి స్థితి ఎప్పుడూ కూడా కుంభరాశి వారికి ఉండదు. సకాలంలో మీకు కావాల్సినటువంటి డబ్బు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా డబ్బు వచ్చి నిలవ ఉండి తర్వాత ఎప్పుడైనా వాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సొంతంగా మీకు మీరుగా ఏదైనా ఖర్చులు పెట్టుకుని ఆ ధనాన్నంతా కూడా వృధాగా పోగొట్టాలి తప్పితే సాధ్యమైనంత వరకు గ్రహస్థితి ఎప్పుడూ కూడా డబ్బు ఖర్చు పెట్టించడానికి అవకాశాన్ని కల్పించట్లా, దాచిపెట్టుకుని ఏదైనా వేరే వాటిలో ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నది. అలాగే రాహు యొక్క స్థితిగతులు కూడా అటు వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి, ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎదుగుదలకి ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం. ఎక్కడైతే మీకు బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ అంత సఖ్యత లేదో, వారితోటి మాట పట్టింపులు ఉన్నాయో, అటువంటి వాటి నుండి బయటపడేటువంటి విధంగా, బంధుమిత్రులతోటి సత్సంబంధాలు మెరుగుపడే విధంగా, తోబుట్టువులతోటి, తల్లిదండ్రులతోటి, అన్నదమ్ములతోటి సత్సంబంధం మెరుగుపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలలో మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. దానితో పాటుగా అర్ధలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ, ప్రత్యేకించి రుణబాధలను తగ్గించుకునేటువంటి పరిస్థితులకి అవకాశాన్ని కల్పిస్తూ శత్రువులను పూర్తి స్థాయిలో దాటగలిగేటువంటి యుక్తాయుక్త విచక్షణను కూడా ఈ గ్రహస్థితి ఇస్తుంది. అంటే పలానా సందర్భాన్ని ఎలా అధిగమించాలి, పలానా శత్రువుని ఎలా మనం దాటాలి, ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి వాటి మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనని కల్పించి ఆ దృఢ సంకల్పాన్ని, శక్తిని కూడా ఈ గ్రహస్థితి ఇస్తుంది. అంతేకాక ఉద్యోగంలో మార్పు చేయాలి, కొంత ఉన్నతమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా మంచి చేస్తుంది. అలాగే పోటీ పరీక్షల్లో మంచి విజయావకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. కొంత బద్ధకాన్ని, అలాగే కొంత పనులను వాయిదా వేసుకునేటువంటి తత్వాన్ని, లేదా శారీరకమైనటువంటి జాడ్యాన్ని వదిలిపెడితే కుంభరాశి వారు మంచి ఫలితాలను పొందగలుగుతారు. వారికి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి.